అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఏ విధమైన పరిష్కారం, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల వారికి లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున సాయంత్రం 5:45 లోపు ఒక వార్తనైతే ఒక ఫోన్ కాల్ ద్వారా వీరికి రాబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా ఒక నిర్ణయం మీ మనసును కూడా కదిలించవచ్చు. మీరు తీసుకునే నిర్ణయం చాలా రాబోయే రోజులకైతే మంచిగా అయితే అవకాశం ఉంటుంది. రేపటి రోజున మీరు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నా కానీ ఎంతో ఆలోచన చేసి అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి వార్త కనుక ఎంతో ఆచితూచి అయితే అడుగు వేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే కనుక ఎంతో మృదు స్వభావులు, ప్రతి ఒక్కరితో ఎంతో కలివిడిగా అయితే ఉంటారు. వీరు ఎంతో మృదు స్వభావులను అయితే చెప్పుకోవచ్చు. ఎంతో గంభీరంగా అయితే మాట తీరు ఉంటుంది. ముక్కుసూటిగా అయితే మాట్లాడటం అయితే వీరికి అలవాటు. ఎవరు ఏమనుకున్నా సరే, చిన్న పెద్ద ఎవరేమనుకున్నా ఎవరికి అయితే భయపడరు. తప్పు చేస్తే ఎవరినైనా సరే ఎదిరించి మాట్లాడతారు. అలాగే ప్రతి ఒక్కరితో ఎంతో ప్రేమ భావంగా అయితే ఉంటారు. ఇక రేపటి రోజున వీరికైతే మాత్రం సాయంత్రం 5:45 తర్వాత వీరికి ఒక మెసేజ్ కానీ, ఒక కాల్ కానీ, ఒక వార్త అయితే రాబోతుంది. అది బంధువు ద్వారా కావచ్చు, స్నేహితుడి ద్వారా కావచ్చు, ఒక మంచి వార్త వినే అవకాశం అయితే చాలానే ఉంది. ఆ వార్త ద్వారా ఎన్నో లాభాలు కూడా మీకు రాబోతున్నాయి. భవిష్యత్తులో మీకు ఎన్నో భావోద్వేగపూరితమైన అవకాశాలు కూడా కనబడబోతున్నాయి. ఆ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వహించినా కూడా అప్పుల విషయాల్లో తొందరపడైతే నిర్ణయాలు తీసుకోవద్దు. రేపటి రోజున మీరు ప్రేమ, దాంపత్య జీవితాల గురించి తెలుసుకుంటే కనుక ప్రేమికులకు చిన్నపాటి అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది కనుక దంపతుల మధ్య మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. అయితే కోపాన్ని అదుపులో పెట్టుకొని సాయంత్రానికైతే ప్రశాంతంగా ఉండి మీరు మాట్లాడడం చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లో కోపాన్ని మీరు ఉపయోగించవద్దు. పిల్లల విషయంలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే మోకాళ్ళు, నడుము, ఎముకల నొప్పులు ఉన్నవారు ఎంతైనా జాగ్రత్తగా భోజన సమయానికి అధిక ఒత్తిడిని కూడా తగ్గించుకోవాలి. వాహన ప్రయాణాలు చేసేవారు కూడా ప్రస్తుతం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటికి సంబంధించిన ప్రదేశాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అదృష్ట సూచనలు అంటే మీకు రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 అని చెప్పవచ్చు. అలాగే నీలం, గోధుమ రంగు కలిసి వచ్చే రంగులు. దక్షిణ దిక్కు ప్రయాణం చాలా శుభకరంగా ఉంటుంది. రేపటి రోజున మీరు శనిదేవునికి నల్ల నువ్వులు దానం చేయడం వల్ల, పేదవారికి అన్నదానం చేయడం వల్ల, ఓం శనీశ్వరాయన మహా అని 11 సార్లు జపించుకోవడం వల్ల, ఇంట్లో పెద్దలకు పాదాభివందనం చేయడం వల్ల మీకు ఎంతో మంచి అయితే జరుగుతుంది. రేపటి రోజున ఏదైనా సరే ఆలోచించి 1-2 సార్లు మీరు ఏ నిర్ణయాన్నైనా తీసుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. ఒకరిపైన కోప్పడడం కానీ, ఒకరిపైన నిందలు మోపటం రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గలవారు ఏదైనా సరే ఎస్ అండ్ కే అను అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల నుంచి ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అంటే వారు మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు. వారి యొక్క పేరు ఎస్ అనే అక్షరంతో మొదలైతే పూర్తిగా గొడవలకైతే దూరంగా ఉండండి. ఇక ఆర్ అనేటువంటి వ్యక్తికి, కే అనేటువంటి వ్యక్తికి కూడా చాలా జాగ్రత్తలుగా ఉండాలి. సడన్గా మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త అయితే రాబోతుంది. ఎస్ అండ్ కే అండ్ ఆర్ ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి మీ లైఫ్ని కాస్త రిస్క్లో చేసే అవకాశం కూడా ఉంది. ఈ అక్షరం గల పేరు గల వారికి వారి ద్వారా మీకు ఏం జరగబోతుందంటే కనుక రేపటి రోజున చాలా కీలకమైనటువంటి మార్పులు మీ జీవితంలో సంభవించబోతున్నాయి. ఎన్నో రోజుల నుంచి శుభవార్త కోసం వేచి చూస్తూ ఉన్నారు. మీకు చాలా ఎమోషనల్గా అయితే అవ్వబోతున్నారు. పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు రాబోతున్నాయి. ఆర్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. సాయంత్రం సమయానికి చాలా జాగ్రత్త చాలా అవసరం. సహాయం కోసం రావచ్చు, లేదా ఒక్కసారి అయితే ఆలోచించండి. రేపటి రోజున ఆ వ్యక్తి మీ వైపు ఎందుకు వస్తున్నారు, మీ దగ్గరికి ఎటువంటి సహాయం కోరబోయి వస్తున్నారు, వారు రాక మీకు మంచిగా కాదా అనేది మీరు చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం. రేపటి రోజున మీరు
తప్పకుండా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ కుటుంబ సభ్యులతో చర్చించి లేదా అనుభవజ్ఞులతో చర్చించి వ్యాపార విషయంలో కానివ్వండి ఎటువంటి విషయమైనా సరే ఆలోచన చాలా ముఖ్యమనైతే చెప్పుకోవాలి. భవిష్యత్తు గురించి డబ్బు విషయంలో ఎటువంటి అయినా కానీ ఈ యొక్క రాశి గల వారికి ప్రస్తుతం కాస్త కష్టకాలం జరుగుతుందని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో స్థిరత్వాన్ని తప్పకుండా మీరు పొంది తీరుతారు. అంతేకాకుండా షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఆర్ అండ్ కే అనేటువంటి వ్యక్తులు చెప్పిన సలహాల ద్వారా మీరు గుడ్డిగా పెట్టుబడులు అయితే అస్సలు పెట్టవద్దు. నమ్మి మోసపోయేటువంటి ప్రమాదం చాలానే ఉంది. స్థిరాస్తుల వ్యవహారాల గురించి మీరు ఉద్యోగస్తులకు శ్రమ ఫలితాలని కూడా మీరు పొందబోతున్నారు. అలాగే రాజీనామా చేయాలనుకుంటే చాలా ఆలోచించవలసిన విషయం అనైతే చెప్పుకోవాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు ఎటువంటి విషయంలో కూడా మీరు తీసుకోవద్దు. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో చాలా వరకు పనులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీకు పరీక్షా సమయం అనైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క భాగస్వామి మీపై అనుమానం పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఇక మూడో వ్యక్తి జోక్యం వల్ల మీ ఇద్దరి మధ్యన గొడవలు జరగవచ్చు. మూడో వ్యక్తి పేరు మనం ముందే చెప్పుకున్నాం. ఎస్ మరియు కే మరియు ఆర్. ఈ వ్యక్తులలో ఒకరై ఉండవచ్చు. పెళ్ళైన వారికి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త ఎంతైనా అవసరం. చిన్నపాటి గొడవలు కూడా పెద్దదయ్యే సూచనలు ఉన్నాయి కనుక ఎవరైనా సరే ఎవరో ఒకళ్ళు సర్దుకుపోయి మౌనం వహించటం ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మీకు తప్పకుండా గడ్డుకాలం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు షాక్కి గురయ్యేటువంటి నిజం కూడా బయటపడబోతుంది. ఈ మనం చెప్పుకున్న ఎస్ అండ్ ఆర్ అండ్ కే పేర్లున్న వ్యక్తులు మనకు సహనం అయితే ఉండేటువంటి విధంగా సహనాన్ని పూర్తిగా పోగొట్టబోతున్నారు. నిజానికి వారు మనతో ఒక మెట్టు ఓర్పు సహనం ఇటువంటివన్నీ కలిగిన జీవితమే మన జీవితం కనుక అద్భుతంగా ఉంటుంది కనుక వీరు సమయం దొరికినంత వల్ల గత జన్మలో కానీ పూర్వజన్మ సుకృతంలో కానీ కర్మఫలాలే ఈ అక్షరాలతో ఉన్నటువంటి ద్రోహం చేసినా కానీ ఆ వ్యక్తులు తప్పకుండా సహాయం చేసినా అదంతా కేవలం దైవ నిర్ణయం అని అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు సాయంత్రం మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా మీరు చూడబోతున్నారు. మీ జీవితంలో చాలా సాఫీగా ఆనందంగా గడపబోతుంది. మీకు గడిచిన విషయాన్ని గ్రహించిన రోజు గ్రహదోషం అనేది కూడా ఉండబోతుంది. మీ జీవితానికి మీరే రాజులవుతారు. గండాల నుండి ఒత్తిడి నుండి బయటపడతారు. చిన్నపాటి పరిహారం తప్పకుండా మీరు చేసుకోవడం వల్ల సనాతన ధర్మంలో లేనటువంటి పరిష్కారం ఎటువంటిది లేదు. రేపటి రోజు ఎంతో అత్యంత కీలకమైన రోజు అనిపించినా కూడా ప్రతికూలంగా అనిపించినా మీ మనసుకు ఒత్తిడిగా అనిపించినా పనుల్లో మాత్రం జాప్యం జరుగుతూ ఉంటుంది. కానీ సాయంత్రం తప్పకుండా స్నానం ఆచరించి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని హనుమాన్ చాలీసా పఠించి 3 సార్లు తప్పకుండా పఠించండి. ఆంజనేయ స్వామి వారికి శని ప్రభావం నుండి కాపాడేటువంటి శక్తి ఏకైక దైవం అనైతే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున సాయంత్రం దీపారాధన సాయంత్రం వేళ ఇంటి బయట తులసి కోట దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుని దీపం పెట్టుకోవడం చాలా మంచిది. ఇది రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించేలాగా చేస్తుంది. పక్షులకు ఆహారాన్ని పెట్టడం, పానీయాన్ని పెట్టడం, గింజలని వేయటం ఎంతైనా చాలా మంచిది. పక్షులకు గుప్పిడి గింజలు కాసిన నీళ్లు పెట్టండి. భవిష్యత్తులో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిస్తుంది. రేపటి రోజున తప్పకుండా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఒక మంత్రాన్ని తప్పకుండా జపించుకోండి. ఓం శం శనివేశ్వరాయ నమః అనే మంత్రాన్ని లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహామంత్రాన్ని కూడా మీరు తప్పకుండా జపించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా పోయి మీకు ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది. రేపటి రోజున ఒంటరిగా పోరాటం చేస్తూ ఎప్పటి నుంచో చేస్తున్నారు. మీరు చాలా బలవంతులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో సహనంతో ఇన్ని రోజులు మీరు ఎన్నో బాధలను దిగమింగుకుంటూ వచ్చి ఉన్నారు. రేపటి రోజున తప్పకుండా మీకు గొప్ప గొప్ప అవకాశాలు అయితే రాబోతున్నాయి. తప్పకుండా ఈ 3 వ్యక్తులతో మీరు జాగ్రత్త వహించిన తర్వాత సాయంత్రం 5:45 తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు మంచి శుభవార్త అయితే రాబోతుంది. తప్పకుండా రేపటి రోజున మీరు బాబావారి యొక్క గుడికి వెళ్ళి ఆ దేవాలయంలో దత్తాత్రేయ స్వామి యొక్క అభిషేకం కూడా మీరు చేయించుకున్నట్లయితే ఎంతైనా మంచిది. ఆ బాబావారి దర్శనం చేసుకోవడం మీకు చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. అక్కడ జరిగే హోమ కార్యక్రమాల్లో మీరు పాల్గొనటం కూడా మీకు ఎంతో మేలు జరుగుతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారి యొక్క ఫలితాలు. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.